హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. ఈ సిరీస్ లో ఇప్పుడు ఆరబాస్టా ఆర్క్ జరుగుతుంది. సో నేను ఆరబాస్టా అని మెన్షన్ చేస్తే కమెంట్ సెక్షన్ లో కొంతమంది ఇది ఆరబాస్టా కాదు అలబాస్టా అని చెప్పారు. దీనికి చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. యాక్చువల్లీ ఈ కంప్లీట్ ఆరబాస్టా ఆర్క్ అరబ్ కల్చర్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ ఓడా సెన్సే పబ్లిష్ చేసిన క్యానన్ మాంగాలో కూడా ఆరబాస్టా అనే ఉంటుంది. సో జాపనీస్ నుండి ఇంగ్లీష్ కి ట్రాన్స్లేషన్ చేసినప్పుడు చాలా వరకు పబ్లిషర్స్ ఆ కాంజీ ప్లేస్ లో ఆర్ బదులు ఎల్ ని యూజ్ చేయడం జరిగింది. అండ్ ఈ జాపనీస్ వర్డ్స్ కి ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ లేకపోవడం వల్ల అండ్ పబ్లిషర్స్ మోస్ట్లీ ఎల్ ని యూజ్ చేయడం వల్ల దీన్ని ఆలబాస్టా అని పిలవడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ చాలా మంది ట్రాన్స్లేటర్స్ దీన్ని ఆలబాస్టా అని పిలుస్తున్నారు కాబట్టి దీని ఒరిజినల్ వర్షన్ ని చేంజ్ చేసి కొత్తగా రిలీజ్ అయిన స్పెషల్ ఎడిషన్ లో అంటే సీరియలైజేషన్ లో ఆలబాస్టా అనే పిలవడం జరిగింది. కాకపోతే దీని ఒరిజినల్ అండ్ అక్యురేట్ వర్షన్ మాత్రం ఆరబాస్టానే. అండ్ మీకు డౌట్ గా ఉంటే వన్ పీస్ వీకీ అని ఒక పేజ్ ఉంటుంది. ఇది అఫిషియల్ వన్ పీస్ ఫ్యాన్ పేజ్ అన్నమాట. మీరు అందులో కనుక పేరు చెక్ చేసుకుంటే అందులో ఆరబాస్టా అనే ఉంటుంది. సో ఇప్పటికైతే ఆలబాస్టా అని పిలిచినా కరెక్టే. అండ్ తప్పు జరిగింది ఈ ఒక్క విషయంలో మాత్రమే కాదు. జోరో ఒరిజినల్ నేమ్ జోరో అయినప్పటికీ మాంగాని స్టార్టింగ్ లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు జోరో పేరుని జోలో అని మార్చి రాశారు. మీరు కావాలంటే దీని గురించి వెతకచ్చు, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. నేనైతే దీన్ని ఆరబాస్టా అనే పిలుస్తాను. సో లాస్ట్ పార్ట్ లో స్ట్రా హ్యాట్ పైరేట్స్ ఆరబాస్టా కంట్రీకి చేరుకున్న తర్వాత లూఫీ ఏస్ ని కలుసుకుంటాడు. అండ్ దీని గురించి కూడా మీకు ఒకటి చెప్పాలి. ఒరిజినల్ మాంగా వర్షన్ లో ఏస్ లూఫీ వాళ్ళతో యూబా దగ్గరికి ట్రావెల్ చేయడు. కానీ దీన్ని సీరియలైజ్ చేసినప్పుడు అంటే టీవీ సిరీస్ చేసినప్పుడు ఏస్ వీళ్ళతో కాసేపు ట్రావెల్ చేస్తాడనమాట. ఎవరైనా యానిమే చూస్తుంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఏస్ లూఫీని కలిసి తనకు ఒక పేపర్ ఇచ్చి అది తనతోనే పెట్టుకోమని చెప్తాడు. అండ్ బ్లాక్ బియర్డ్ ని వెతకడానికి తన అక్కడ నుండి బయలుదేరేస్తాడు. వారిని ఆపాలంటే ఫస్ట్ రెబల్స్ ని ఆపాలి కాబట్టి అండ్ ఆ రెబల్స్ ని లీడ్ చేస్తుంది తన చిన్ననాటి స్నేహితుడైన కోజానే కాబట్టి యూబాలో వాళ్ళ బేస్ కెళ్లి వివి తనతో మాట్లాడాలనుకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రెబల్స్ అక్కడ లేరు అనే విషయాన్ని తన కోజా వాళ్ళ నాన్నైన టోటో దగ్గర తెలుసుకుంటుంది. లూఫీ టోటోని కలిసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ రీజన్ రెబల్స్ కాదు, కోర్ ప్రాబ్లం క్రొకడైల్ కాబట్టి డైరెక్ట్ గా వెళ్లి తననే కొట్టాలని డిసైడ్ అవుతాడు. అండ్ వివిని కూడా ఒప్పిస్తాడు. సో వివి వాళ్ళు క్రొకడైల్ తో ఫైట్ చేయడానికి క్రొకడైల్ ఒరిజినల్ బేస్ అయిన రెయిన్ బేస్ వైపు బయలుదేరతారు. అండ్ వీళ్ళు మాత్రమే కాదు, వివి ఇచ్చిన లెటర్ వల్ల కింగ్ కి అసలు విలన్ క్రొకడైల్ అని తెలిసిన తర్వాత తను కూడా తన ఆర్మీని రెయిన్ బేస్ వైపు పంపిస్తాడు. అండ్ అదే టైం కి రెబల్స్ కూడా క్యాపిటల్ సిటీలో ఉన్న ప్యాలెస్ ని క్యాప్చర్ చేయాలనుకుంటారు. సో కొత్త చాప్టర్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. క్రొకడైల్ వాళ్ళ ప్లాన్ యూథియోపియా ఇంకా 1 hour లో స్టార్ట్ అవుతుంది అనగా లూఫీ వాళ్ళు రెయిన్ బేస్ దగ్గరికి చేరుకుంటారు. ఎట్టకేలకి క్రొకడైల్ తో ఫైట్ చేయొచ్చని లూఫీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. లూఫీ మాత్రమే కాదు, నామి కూడా క్రొకడైల్ అండ్ తన ఆఫీసర్స్ తో ఫైట్ చేయడానికి ఉసోప్ దగ్గర ఒక వెపన్ తయారు చేయించుకుంటుంది. దానికి ఉసోప్ క్లైమేట్ యాక్ట్ అని పేరు పెట్టుంటాడు. ఇది ఎలా పనిచేస్తుందని అడిగితే దాన్ని ఇండివిజువల్ గా ఎన్ని రకాలుగా కలిపితే అన్ని డిఫరెంట్ వేస్ లో వాడచ్చు అని చెప్తాడు. దీని పనితనం మనకు ఫ్యూచర్ లో అర్థమవుతుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే సాంజీ నామితో నువ్వేం ఎవరితో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు నామి, నిన్ను వివిని నేనే కాపాడతాను అని అంటాడు. జోరో వివిని మనం ఈ కంట్రీలోనే ఉన్నట్టు ఆల్రెడీ బరుకు వర్క్స్ కి తెలుసు కదా అని అంటే లూఫీ ఏమో ఆల్రెడీ బరుకు వర్క్స్ కి మనం ఎలా ఉంటామో తెలుసు, అలా అని చెప్పి టైం వేస్ట్ చేస్తూ కూర్చోలేం, మనం ఏజెంట్స్ దగ్గర తప్పించుకుంటూ క్రొకడైల్ ని చేరుకోవాలంటే అది అవ్వని పని. సో డైరెక్ట్ గా మ్యాటర్ లో దిగుదామని చెప్తాడు. సో వీళ్ళు డైరెక్ట్ గా క్రొకడైల్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. బట్ దానికంటే ముందు వీళ్ళకి దప్పికి ఎక్కువగా ఉంటే స్ట్రా హ్యాట్స్ అందరూ కలిపి లూఫీ అండ్ ఉసోప్ ని వాటర్ తీసుకొని రావడానికి ఒక రెస్టారెంట్ కి పంపిస్తారు. దయాకి ఈగో తన చుట్టూ వైఫై లో తిరుగుతూ ఉంటే మన లూఫీకి ప్రాబ్లమ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. లూఫీ అండ్ ఉసోప్ ఏ రెస్టారెంట్ కి వెళ్లి వాటర్ ని ఆర్డర్ చేస్తారు. అదే రెస్టారెంట్ లో స్మోకర్ అండ్ టషీకి స్ట్రా హ్యాట్ పైరేట్స్ ని ఎలా పట్టుకోవాలి, బొరుకు వర్క్స్ అండ్ క్రొకడైల్ కి సంబంధం ఏంటి అండ్ ఆ కంట్రీలో ఏదో జరగబోతుందని చాలా సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. సైలెంట్ గా వాటర్ తాగకుండా వాళ్ళిద్దరు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఎవర్రా వీళ్ళు అని టషీకి అండ్ స్మోకర్ వీళ్ళిద్దరిని చూసేస్తారు. వాళ్ళు చూడగానే ఉసోప్ అండ్ లూఫీ అక్కడి నుండి పరారైపోతారనమాట. ఇంకో పక్క స్ట్రా హ్యాట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. మనమేమో ఇద్దరు లెజెండ్స్ ని వాటర్ కోసం పంపించాం, వీళ్ళు చక్కగా తీసుకొని వస్తారా లేదా అని. నామి ఏమో చాలా కాన్ఫిడెంట్ గా వాళ్ళు తింగర్ పని చేయొచ్చు కానీ జస్ట్ వాటర్ తీసుకురావడమే కదా, ఖచ్చితంగా తీసుకొని వస్తారు అని చెప్తుంది. ఇదే టైంలో చాపర్ చుచ్చు వేయడానికి కొంచెం దూరం వెళ్తాడు. కట్ చేస్తే స్ట్రా హ్యాట్స్ కి లూఫీ అండ్ ఉసోప్ అరుపులు వినిపిస్తాయి. ఏంట్రా అబ్బా అని చూస్తే లూఫీ వాళ్ళు వీళ్ళ వైపే పరిగెట్టుకుంటూ వస్తూ వాళ్ళ వెనకాల మరీన్స్ ని తీసుకొస్తుంటారనమాట. సో ఇంకా చేసేదేం లేక చాపర్ ని తర్వాత కలవచ్చులే అని ఫస్ట్ అక్కడి నుండి అందరూ పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. లూఫీ వివిని క్రొకడైల్ ఎక్కడుంటాడు అని అడిగితే వివి ఒక పెద్ద బిల్డింగ్ ని చూపించి క్రొకడైల్ ఆ బిల్డింగ్ టాప్ లో ఉంటాడు, మనకి తను అక్కడే దొరుకుతాడు అని చెప్తుంది. బట్ వాళ్ళందరూ గుంపులుగా వెళ్తే మరీన్స్ వీళ్ళని పట్టుకోవడం ఈజీ అవుతుంది కాబట్టి సాంజీ ఫస్ట్ మనం విడిపోదాం, తర్వాత అందరూ క్రొకడైల్ బిల్డింగ్ లోపల కలుద్దామని చెప్తాడు. లూఫీ స్మోకర్ ని నీ వల్ల అయితే నన్ను పట్టుకొని ఎక్కిరిచేసరికి స్మోకర్ లూఫీ వెనకాల వెళ్తాడు. తనను పట్టుకునే పోతాడు కానీ లూఫీ తప్పించుకుంటాడనమాట. స్మోకర్ లూఫీ వెనకాల పడుతుంటే కొంతమంది మరీన్స్ సాంజీ వెనకాల, కొంతమంది జోరో వెనకాల, కొంతమంది నామి అండ్ ఉసోప్ వెనకాల పడతారు. స్మోకర్ వాళ్ళతో పాటు లేట్
లేడు కాబట్టి మరిన్స్ ని డీల్ చేయడం చాలా ఈజీ అని ఉసోప్ అండ్ నామిని పంపించేసి తను మరిన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క జోరో కూడా వివిన్ అక్కడ నుండి వెళ్లిపోమని చెప్పి టషిగి అండ్ మిగతా మరిన్స్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జోరో ఎంత ఫైట్ చేద్దాం అనుకున్నా తను టషిగి ముఖం చూసిన ప్రతిసారి తనకి కూయినా గుర్తొచ్చి ఫస్ట్ నువ్వు నీ ముఖాన్ని అలా పెట్టకు అని తన మీద అరిచి అక్కడి నుండి తప్పించుకుంటాడు. నామి అండ్ ఉసోప్ రెయిన్ డిన్నర్స్ గేట్ దగ్గరికి వెళ్లేసరికి మరిన్స్ వాళ్ళని ఆపుతారు. మరిన్స్ నామి వాళ్ళని గన్తో కాల్చే లోపలే జోరో వాళ్ళని కొట్టి డోర్ వైపు పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు చూస్తూ ఉండంగానే లూఫీ కూడా అక్కడికి వచ్చేస్తాడు అండ్ తనని ఫాలో చేసుకుంటూ స్మోకర్ కూడా. లూఫీ వాళ్ళు క్యాజినో వైపు వస్తున్న విషయం బిలియన్స్ హెల్ప్ తో క్రొకడైల్ కి తెలిసిపోతుంది. సో వాళ్ళని సవినయంగా లోపలికి ఇన్వైట్ చేయించమని మిస్సాల్ సండేతో చెప్తాడు. లూఫీ క్యాజినో డోర్ నుండి లోపలికి వెళ్ళగానే క్రొకడైల్ బయటికి రాని అరవడం స్టార్ట్ చేస్తాడు. తను నామి అండ్ ఉసోప్ కూడా అరుస్తూ ఉండంగా స్మోకర్ కూడా లోపలికి వచ్చేస్తాడు. తన దగ్గర నుండి తప్పించుకోవడానికి లూఫీ వాళ్ళు ఇంకాస్త ముందుకు వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే ఆ క్యాజినో యొక్క స్టాఫ్ మీరందరూ విఐపి రూమ్ లోకి వెళ్ళండి అని వాళ్ళ మీద పూలు చల్లి మరీ ఇన్వైట్ చేస్తారు. స్ట్రా హ్యాట్స్ కి క్రొకడైల్ ఇదంతా కావాలనే చేస్తున్నాడని అర్థమయ్యి స్ట్రైట్ గా విఐపి రూమ్ లోకి పరిగెడతారు. స్ట్రా హ్యాట్సే కాదు స్మోకర్ కూడా విఐపి రూమ్ లెఫ్ట్ సైడ్ ఉంది అని ఒక బోర్డు అక్కడ ఉంటాయి. లూఫీ చాలా తెలివిగా విఐపి రూమ్ లెఫ్ట్ లో ఉంది, మనం పైరేట్స్ కాబట్టి మనల్ని తను మోసం చేయలేడు, సో మనం రైట్ కి వెళ్దామని చెప్పి రైట్ కి వెళ్లేసరికి స్మోకర్ తో సహా అందరూ హోల్సేల్ గా ఒక బోన్ లోపలే ఇరుక్కుపోతారు. లూఫీ ఆ సెల్ లో బార్స్ ని టచ్ చేయగానే తనకెందుకో తన ఎనర్జీ అంతా లాగేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకో తెలియదు గానీ స్మోకర్ సడన్ గా లూఫీ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు అండ్ తన దగ్గర ఉన్న వెపన్ తో లూఫీని గ్రౌండ్ మీద అణిచి పట్టుకుంటాడు. స్మోకర్ జస్ట్ ఊరికే అలా పట్టుకున్నప్పటికీ లూఫీ అస్సలు కదలలేకపోతుంటాడు అండ్ తనకి సముద్రంలో పడిపోయిన ఫీలింగ్ వస్తుంది. మా లూఫీని ఏం చేస్తున్నావురా అని ఉసోప్ స్మోకర్ ని అడిగితే నా వెపన్ టిప్ కి సీస్టోన్ అనే మెటీరియల్ అతికించబడి ఉంది. ఈ సబ్స్టెన్స్ ఓన్లీ సముద్రం లోపల మాత్రమే దొరుకుతుంది. మా హెడ్ క్వార్టర్స్ లో ప్రతి ఒక్క జైలు దీంతోనే చేయబడి ఉంటుంది. సీస్టోన్ తో గనక డెవిల్ ఫ్రూట్ యూజర్స్ ని టచ్ చేస్తే వాళ్ళు వాళ్ళ ఎబిలిటీస్ ని యూజ్ చేయలేరు. ఈ స్టోన్ కి సీలాగా ప్రవర్తించే ఎనర్జీ ఉంది, అదే లూఫీ పవర్ ని లాగేస్తుంది అని చెప్తాడు. స్మోకర్ యొక్క వెపన్ టిప్ మాత్రమే కాదు వాళ్ళని బంధించిన కేజ్ కూడా సీస్టోన్ తోనే చేయబడి ఉంటుంది. లూఫీని అలా చేస్తే జోరో సైలెంట్ గా ఉంటాడా? డైరెక్ట్ గా స్మోకర్ తోనే గొడవ పెట్టుకుంటాడు. తనని వదిలేయమని అడుగుతాడు. వాళ్ళు గొడవ పడతారు అనుకునే టైంలో క్రొకడైల్ ఎలాగో దగ్గరలో చనిపోతారు కదా, ఒకరితో ఒకరు కలిసిపోండి. స్మోకర్ నేను నీ గురించి విన్నది కరెక్టే, నువ్వు నిజంగానే ఒక వైల్డ్ డాగ్వి, నువ్వు స్ట్రా హెడ్ పైరట్స్ తో ఫైట్ చేస్తూ చనిపోయావని నేనే దగ్గరుండి గవర్నమెంట్ కి చెప్తాను. నాకు తెలిసి నువ్వు గవర్నమెంట్ దగ్గర కూడా పర్మిషన్ తీసుకొని ఉండవు. నీకు నచ్చినట్టు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఇక్కడికి వచ్చేసినట్టున్నావు. నేను అలాగో వార్లాడ్నే కాబట్టి గవర్నమెంట్ నా మాటనే నమ్ముతుంది. వాళ్ళు అట్లీస్ట్ ఇక్కడికి చెక్ చేయడానికి కూడా రారు అని చెప్తాడు. క్రొకడైల్ స్మోకర్ తో మాట్లాడుతూ ఉంటే లూఫీ కోపంగా లేచి అయితే నువ్వే నా క్రొకడైల్ అని అక్కడున్న బార్స్ ని పట్టుకొని మళ్ళీ కింద పడిపోతాడు. అవి సీస్టోన్ కాబట్టి. క్రొకడైల్ లూఫీతో నువ్వు ఇంత దూరం వస్తావు అనుకోలేదు స్ట్రా హ్యాట్ లూఫీ, నేను నిన్ను డైరెక్ట్ గా కలుస్తానని కూడా ఎప్పుడూ అనుకోలేదు. నాకు నిన్ను ఇప్పుడే చంపేయాలనుంది, కానీ ఇక్కడికి గెస్ట్ ఆఫ్ ఆనర్ ఇంకా రావాల్సి ఉంది, అంటే వివి అనమాట. వివి ఇంకా రావాల్సి ఉంది. తనని దగ్గరుండి తీసుకొని రమ్మని నేను ఒకరిని పంపించాను, తను రాగానే మిమ్మల్ని చంపేస్తాను అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు బొరుకు వర్క్స్ వాళ్ళు వివిని చుట్టుముట్టేసుంటారు. తను కొంతమందితో అయితే ఫైట్ చేయగలుగుతుంది కానీ అక్కడ చాలా మంది ఉండడం వల్ల తను ఇరుక్కుపోతుంది. తను ఇరుక్కుపోయింది అనే టైంలో ఆరబాస్టా కంట్రీకి వైస్ కమాండర్స్ లో ఒక్కడైన పెల్ అక్కడికి ఎగురుకుంటూ వచ్చి బొరుకు వర్క్స్ వాళ్ళని బుల్లెట్స్ తో కాల్చి వివిని అక్కడి నుండి తీసుకెళ్లిపోతాడు. పెల్ కూడా ఒక డెవిల్ ఫ్రూట్ యూజరే అనమాట. తను టోరీ అనే ఫ్రూట్ ని తినుంటాడు. అది తనకి ఫాల్కన్ లా మారే పవర్ ని ఇస్తుంది. వివిని సేఫ్ గా ఒక బిల్డింగ్ మీద నిల్చోబెట్టి తను తన పవర్స్ తో ఒకే దెబ్బకి అక్కడున్న బొరుకు వర్క్స్ వాళ్ళందరినీ లేపేస్తాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడికి మిస్సాల్ సండే వచ్చేస్తుంది. క్రొకడైల్ వివిని తీసుకొని రమ్మని పంపించింది మిస్సాల్ సండేనే. పెల్ మిస్సాల్ సండేని చూసి ఈమె కూడా బరుకు వర్క్స్ కి వర్క్ చేస్తుందా అని అడుగుతాడు. మిస్సాల్ సండే పెల్ తో మాట్లాడుతూ ఉంటే సడన్ గా వివి మిస్సాల్ సండేని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇగ్రిమ్ ని చంపిన దానికి నేను నిన్నెప్పటికీ మరణించను అని. కానీ మిస్సాల్ సండే వివి అటాక్ ని ఆపి తన చెస్ట్ లోపల నుండి ఒక చైన్ బయటికి తీసి వివిని అక్కడే పడేస్తుంది. పెల్ అది చూసి వివిని అటాక్ చేసినందుకు మిస్సాల్ సండే వైపు చాలా ఫాస్ట్ గా ఎగురుకుంటూ వస్తాడు. కానీ మిస్సాల్ సండే తన పవర్స్ తో పెల్ బాడీలో నుండి చేతులు బయటకు వచ్చేలా చేసి తన వింగ్స్ ని బంధించేస్తుంది. సో పెల్ ఎగరలేక పడిపోతాడు. అక్కడికి వచ్చి చూస్తే వివి బాగానే ఉంటుంది. వివిని ఏం చేశావని పెల్ మిస్సాల్ సండేని అడిగితే మిస్సాల్ సండే నవ్వుతూ నేను తనని చంపేసినట్టు కనిపించిందా, నేను జస్ట్ జోక్ చేశాను, నేను హానా ఫ్రూట్ ని తిన్నాను, ఈ పవర్ తో నేను నా బాడీ పార్ట్స్ ని ఎక్కడైనా పుట్టేలా చేయగలను, నా బాడీ పార్ట్స్ ఎక్కడైనా స్ప్రౌట్ అవ్వగలుగుతాయి కాబట్టి మీరు నా దగ్గర నుండి తప్పించుకోలేరు అని చెప్తుంది. మిస్సాల్ సండే అలా అనేసరికి పెల్ కోపంగా అయినా నీ దగ్గర నుండి మేమెందుకు పారిపోతాం, ఇగ్రిమ్ చావుకి నేను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి తనని అటాక్ చేయడానికి తన వైపే ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వస్తాడు. వీడికి చెప్పినా అర్థం కాదని మిస్సాల్ సండే తన చేతుల్ని తన బాడీ మీద అండ్ ఫ్లోర్ మీద స్ప్రౌట్ అయ్యేలా చేసి తన బాడీని వెనక వైపుకి విరిచేస్తుంది. దెబ్బకి పెల్ అక్కడే పడిపోతాడు. నార్మల్ గా పెల్ ని ఆరబాస్టాకి స్ట్రాంగెస్ట్ వారియర్
వారియర్ అని పిలుస్తారు. అలాంటి పెల్ని మిస్సాల్ సండే ఒక్క నిమిషంలో పడగొట్టింది. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ అండ్ ఉసోప్ వాళ్ళు ఎక్కడున్నారు, ఏం ప్రాబ్లం లో ఉన్నారో అని మర్చిపోయి సాంజీని ఇమిటేట్ చేస్తూ కామెడీ చేసుకుంటుంటారు. మన జోరో ఏమో సమ్మగా నిద్రపోయి ఉంటాడనమాట. వాళ్ళ ప్రవర్తన చూసి నామి వాళ్ళందరినీ తిడుతుంది. నామి అలా తిడుతూ ఉంటే క్రొకడైల్ నామితో నీకు ధైర్యం ఎక్కువ అనుకుంటా కదా అమ్మాయి అంటే, దానికి నామి వీళ్ళని ఇక్కడ సెల్లో బంధించి నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు, వీళ్ళలో ఎవరో ఒకరు బయటకు వస్తే నిన్ను ఖచ్చితంగా ఆకాశంలోకి ఎగరేసి కొడతాడు అని నామి క్రొకడైల్ తో అంటుంది. నీకు వీళ్ళపైన చాలా నమ్మకం ఉన్నట్టుందిగా అని క్రొకడైల్ నామిని చూసి నవ్వుకుంటాడు. వీళ్ళ కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటే మిస్సాల్ సండే వివిని క్రొకడైల్ దగ్గరికి తీసుకొచ్చేసి ఉంటుంది. క్రొకడైల్ వివిని చూసి వెల్కమ్ ప్రిన్సెస్ వివి లేదా మిస్ వెన్స్డే అని పిలవాలా, నేను పంపించిన అందరు అసాసిన్స్ నుండి తప్పించుకొని నువ్వు ఇక్కడికి వచ్చావంటే అది చాలా పెద్ద విషయం అని అంటాడు. దానికి వివి నేను ఇక్కడికి వచ్చింది నీ చావును చూడడానికి అని అంటుంది. దానికి క్రొకడైల్ నాకు తెలిసి నువ్వు నా చావును చూడలేవు, నువ్వు చూడగలిగేదల్లా ఈ కంట్రీ యొక్క చావుని అని అంటాడు. క్రొకడైల్ అలా అనేసరికి వివికి కోపం వచ్చి లూఫీ వాళ్ళు ఫస్ట్ ఈ కేజ్ ను ఓపెన్ చేయి వివి అని అడుగుతున్నా పట్టించుకోకుండా క్రొకడైల్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. తన వెపన్ తో డైరెక్ట్ గా తన ముఖం మీద అటాక్ చేస్తుంది. తన తల బ్లాస్ట్ అయ్యి తన శాండ్ లాగా మారి వివి వెనకాల ప్రత్యక్షమయ్యి నేను శాండ్ ఫ్రూట్ తిన్నానని ఆరబాస్టాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అనుకుంటా, నీకు కూడా తెలిసే ఉండాలి, నేను అనుకుంటే నిన్న ఒక మమ్మీ లాగా మార్చేయగలను అని అంటాడు. లూఫీ కోపంగా వివినేం చేయొద్దు, తననేమైనా చేస్తే నిన్ను ఖచ్చితంగా చితక్కొడతానని లూఫీ గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాడు. క్రొకడైల్ వివిని అక్కడే పడేసి కాసేపు ఇక్కడే కూర్చో వివి, మా ప్లాన్ యూటోపియా స్టార్ట్ అవబోతోంది అని అంటాడు. సో క్రొకడైల్ ఆర్డర్స్ పాస్ చేసినట్టుగానే తన ఆఫీసర్స్ ప్లాన్ యూటోపియాని స్టార్ట్ చేసేసి ఉంటారు. కట్ చేస్తే ఆరబాస్టా క్యాపిటల్ లో తన ప్యాలెస్ లో కింగ్ మిస్ అయి ఉంటాడు అండ్ తన కోసం గార్డ్స్ అందరూ వెతుకుతూ ఉంటారు. కింగ్ తన రూమ్ లో నుండి బయటకు రాకుండా అండ్ గార్డ్స్ ఎవరికి తెలియకుండా కింగ్ ఎలా మాయమయ్యాడు అనేది వైస్ కమాండర్ కి అర్థం కాదు. వాళ్ళు అలా వెతుకుతూ ఉంటే ఒక సోల్జర్ పరిగెత్తుకుంటూ వచ్చి కింగ్ కోబ్రా ఎక్కడున్నాడో తెలిసింది అని చెప్తాడు. కింగ్ కోబ్రా నానోహోనా పోర్ట్ దగ్గరికి వెళ్ళుంటాడనమాట. అండ్ కింగ్ అక్కడికి వచ్చాడని తెలుసుకొని తనతో మాట్లాడడానికి కోజా కటోరా నుండి బయలుదేరి ఉంటాడు. యాక్చువల్లీ కోజా యూబా డ్రాట్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే నేచురల్ గా రెయిన్ పడ్డం కష్టమని తెలుసుకొని కింగ్ దగ్గరికి వెళ్లి మా టౌన్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది, లిటరలీ ఒక్క చుక్క నీళ్లు కూడా పడ్డం లేదు, మీ దగ్గర ఇలాంటి సిచ్యువేషన్స్ కోసం ఎంతో కొంత డాన్స్ పౌడర్ ఉంటుందని విన్నాను, మీరు గనుక ఆ పౌడర్ ని నాకు కొంచెం ఇస్తే నేను నా జనాల్ని కాపాడుకుంటాను అని అంటాడు. కానీ కింగ్ ఆ టైంలో మనం డాన్స్ పౌడర్ ని యూజ్ చేయడం తప్పు, అలా యూజ్ చేస్తే ఫ్యూచర్ లో ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి, నేచురల్ గా వర్షం పడేంత వరకు వెయిట్ చేద్దామని చెప్తాడు. కింగ్ అలా చెప్పడం కోజాకి నచ్చి ఉండదు. కింగ్ దగ్గర నుండి కోపంగా వెళ్తూ చూస్తూ ఉండు, నీ దగ్గర నుండి రెయిన్ ని నేను దొంగలిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కోజా నానాహోనా పోర్టు వైపు వెళ్లేటప్పుడు తనకి పాస్ట్ గుర్తుకొస్తుంది. ఇంకోవైపు నానాహోనా పోర్టు దగ్గర కింగ్ జనాల దగ్గరికి వెళ్లి నేను మీకు అపాలజీ చెప్పాలి, మీ దగ్గర నుండి రెయిన్ ని దొంగతనం చేసింది నేనే, నేను నిజంగానే డాన్స్ పౌడర్ ని యూజ్ చేశాను అని చెప్తాడు. అక్కడున్న జనాలు ఎవరు కింగ్ కోబ్రా చెప్పేది నమ్మలేకపోతారు. ఈ డాన్స్ పౌడర్ విషయం ఆ పోర్ట్ లోనే జరిగింది కాబట్టి ఆ పోర్ట్ నే లేకుండా చేస్తే డాన్స్ పౌడర్ విషయం అక్కడితోనే ఎండ్ అయిపోతుందని చెప్పి తన సైనికులతో ఆ పోర్ట్ నంతా డిస్ట్రాయ్ చేయిస్తుంటాడు. ఒక చిన్న పిల్లాడు కోబ్రా దగ్గరకు వచ్చి నీ వల్లే మా టౌన్ అంతా ఎండిపోయింది, మా వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు అని కోబ్రా మీదకే అటాక్ చేయడానికి వస్తే కోబ్రా తన కాలుతోనే ఆ పిల్లోని తన్నేస్తాడు. అది అక్కడున్న జనాలందరూ చూస్తారనమాట. కరెక్ట్ గా అదే టైం కి కోజా అక్కడికి వచ్చేస్తాడు. కోజా అక్కడ జరిగేదంతా చూసి తన కళ్ళని తనే నమ్మలేకపోతాడు. కోజా కోబ్రాని ఇంతకీ ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే కోబ్రా కోజాతో నేను అపాలజీ చెప్పడానికి వచ్చాను, డాన్స్ పౌడర్ ని యూజ్ చేసింది నేనే అని చెప్తాడు. కోజాకి కోపం వచ్చి నువ్వు అసలు ఏం చేశావో నీకు కొంచెమైనా ఐడియా ఉందా, నీ వల్ల ఎన్ని టౌన్స్ నాశనం అయిపోయాయో తెలుసా, ఎంతమంది జనాలు చనిపోయారో తెలుసా, నేను లాస్ట్ వరకు కూడా నువ్వు డాన్స్ పౌడర్ ని యూజ్ చేస్తుండవు అని నమ్మాను, కానీ నీకు కొంచెం కూడా సిగ్గు లేకుండా డాన్స్ పౌడర్ ని యూజ్ చేశా అని చెప్తున్నావని తన మీద గట్టిగా అరుస్తాడు. సడన్ గా ఒక సోల్జర్ కోజాని గన్ తో కాలుస్తాడు. కరెక్ట్ గా అదే టైం కి కోజా ఫాలోవర్స్ అయిన రెబల్స్ ఆ ఇన్సిడెంట్ మొత్తాన్ని చూస్తారు. అండ్ అదే టైం కి ఒక పెద్ద షిప్ వచ్చి ఆ పోర్ట్ కి గుద్దుకుంటుంది. అక్కడున్న జనాలందరూ భయంతో పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఆ పోర్ట్ ని అలా గుద్దింది బరుకోక్స్ వాళ్ళే. అండ్ కింగ్ కోబ్రా లాగా మారి అదంతా చేసింది మిస్టర్ 2. సో మిస్టర్ 2 కింగ్ కోబ్రా లా మారి అక్కడున్న జనాలందరికీ నిజంగానే కింగ్ కోబ్రా డాన్స్ పౌడర్ ని వాడాడు అని ప్రూవ్ చేసి వాళ్ళ నమ్మకాల్ని పోగొట్టి తనతో మాట్లాడడానికి వచ్చిన కోజాని అటాక్ చేసి రెబల్స్ ని కూడా రెచ్చగొడతారు. దీంతో క్రొకడైల్ యొక్క ప్లాన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వాళ్ళ పని అయిపోయింది కాబట్టి బాన్కురేని తీసుకొని క్యాపిటల్ అయిన ఆలుబర్నాకి వెళ్లడం వాళ్ళ నెక్స్ట్ టాస్క్. కానీ కింగ్ కోబ్రాతో ఫైట్ చేయడానికి ట్రై చేసిన ఆ చిన్న పిల్లోడు కోబ్రా నుండి బాన్కురేగా మారడం చూసేసి ఉంటాడు. ఈ విషయాన్ని అందరితో చెప్పాలనుకునే లోపలే మిస్టర్ 1 అండ్ మిస్ డబుల్ ఫింగర్ ఆ పిల్లాన్ని చూసి నువ్వేమన్నా మాట్లాడితే మాకు నిజంగానే పెద్ద ప్రాబ్లమే జరుగుతుంది, నిన్నిప్పుడు నోరు మూసుకోమని చెప్పినా నువ్వు వినవని చెప్పి ఆ పిల్లాన్ని రక్తం వచ్చేటట్టు కొట్టి అక్కడ పడేసి వెళ్లిపోతారు. అక్కడున్న రెబల్స్ లో ఒకడు ఆ పిల్లాన్ని చూసి నిన్ను ఇలా కొట్టింది ఎవరు, రాయల్ గార్డ్సా అని అడిగితే ఆ అబ్బాయి నిజం చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళు చాలా గట్టిగా కొట్టడం వల్ల ఆ అబ్బాయి అసలేం మాట్లాడలేకపోతుంటాడు. తనని
హాస్పిటల్ కి తీసుకెళ్దామంటే హాస్పిటల్ ని కూడా బరుకు వర్క్స్ వాళ్ళు తగలబెట్టేసి ఉంటారు. కోజా ఆ పిల్లోని చూసి ఈ దేశాన్ని అంతం చేసే టైం వచ్చింది, మనోళ్ళందరినీ పిలవండి, యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పండి అని అంటాడు. కానీ ఆ రెబల్స్ లో ఒకడు మనం ఫైట్ చేయాలంటే మన దగ్గర వెపన్స్ ఏవి లేవు కదా అని అంటే అక్కడే ఉన్న ఇంకొక రెబల్ ఇందాక పోటుకొచ్చి గుద్దుకున్న షిప్ లో మొత్తం వెపన్సే ఉన్నాయి, మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తాడు. అది తెలుసుకున్న కోజా నాకు తెలిసి దేవుళ్ళు కూడా ఈ యుద్ధం జరగాలని కోరుకుంటున్నట్టున్నారు, మీరు రెడీ అవ్వండి అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు బరుక్ వర్క్స్ వాళ్ళందరూ టట్టల్ మీద ఎక్కి ఆలుబర్నా వైపు బయలుదేరేసి ఉంటారు. కోజా తన రెబల్ ఆర్మీ దగ్గరికి వెళ్లి మనం ఎంతగానో ప్రేమించిన ఆరబాస్టా కింగ్డమ్ ఇంకా లేదు, మనం క్యాపిటల్ ని ధ్వంసం చేసి కింగ్ కి శిక్ష వేయక తప్పదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్యాపిటల్ మీద అటాక్ చేయడానికి రెడీ అవ్వండి అని తన ఆర్మీకి చెప్తాడు. ఇంకోవైపు క్యాపిటల్ లో ఆ సైనికులు కమాండర్ కి నానాహోనాలో ఏం జరిగిందో మొత్తం చెప్తారు. చాకా అస్సలు నమ్మలేకపోతాడు, కింగ్ అలా ఎప్పటికీ ప్రవర్తించడు అని. అండ్ రెబల్స్ ఆలుబర్నా వైపే వస్తున్నారని తెలుసుకొని ఇప్పుడు రెబల్స్ ని ఆపడం పాసిబుల్ కాదు కాబట్టి చాకా ఒక డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది, అదే రెబల్స్ తో ఫైట్ చేయడం. సో ఇప్పుడు ఆర్డర్స్ ఇవ్వడానికి కింగ్ లేరు కాబట్టి తనే రాయల్ ఆర్మీని రెబల్ ఆర్మీతో ఫైట్ కి రెడీ అవ్వమని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. ఇంకో పక్క క్రొకడైల్ ఏమో తను సక్సెస్ఫుల్ గా వారిని స్టార్ట్ చేసిన విషయం అక్కడున్న వాళ్ళందరికీ చెప్పి చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాడు. వివి ఏమో అదంతా తెలుసుకొని తట్టుకోలేకపోతుంది. జోరో క్రొకడైల్ ని చూసి ఇంత దారుణమైన వాడిని నేను ఎక్కడా చూడలేదు అని అంటాడు. దానికి క్రొకడైల్ నేను ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ఎంత చేశానో తెలుసా, కొన్ని వందల మంది బౌంటీ హంటర్స్ ని రిక్రూట్ చేసుకుని వాళ్ళ ద్వారా డబ్బులు సంపాదించి సిల్వర్ ని కొని డాన్స్ పౌడర్ ని రెడీ చేశాను. ఇంకో పక్క మెల్లగా ఇరిగేషన్ కెనాల్స్ అన్నిటిని డెస్ట్రాయ్ చేశాను. నా జనాల్ని పైరెట్స్ లాగా టౌన్స్ మీద అటాక్ చేయించి వాళ్ళని నేను ఓడించిన తర్వాత జనాలకి నా మీద నమ్మకం కలిగేలా చేసుకున్నాను. ఇంతకీ నేను మీ కంట్రీని నేను ఎందుకు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నానో తెలుసా అని వివిని అడుగుతాడు. వివి ఏమో క్రొకడైల్ ని దారుణంగా బూతులు తిడుతుంది అండ్ ఖచ్చితంగా తన ప్లాన్స్ ని ఆపుతాను అని చెప్తుంది. రెబల్స్ రాయల్ క్యాపిటల్ దగ్గరికి రీచ్ అయ్యే లోపలే నేను అక్కడికి వెళ్లి యుద్ధాన్ని ఆపుతాను అని చెప్తుంది. దానికి క్రొకడైల్ ఇదేదో కోఇన్సిడెన్స్ లా ఉంది, మేము కూడా క్యాపిటల్ దగ్గరికే వెళ్తున్నాం అండ్ అక్కడికి వెళ్లి మీ నాన్నని మేము ఒక క్వశ్చన్ అడుగుతామని చెప్తాడు. మా నాన్నని ఏం చేయబోతున్నామని వివి అడిగితే క్రొకడైల్ ఒక కీని బయటికి తీసి నీకు మీ నాన్న ఇంపార్టెంటో లేదా జనాలు ఇంపార్టెంటో నువ్వే చూస్ చేసుకో అని చెప్పి క్రొకడైల్ ఆ కీని మిస్టర్ 3ని ఎలా అయితే బిల్డింగ్ కిందకు పంపించాడో ఆ కీని కూడా అక్కడే వేస్తాడు. నానాహోనాన్ ఇంటి రెబల్స్ ఆలుబర్నాకి వెళ్ళడానికి 8 గంటల టైం పడుతుంది, నువ్వు ఇప్పటికిప్పుడు బయలుదేరితే కూడా ఆలుబర్నాకి చేరుకోవడానికి నీకు 8 గంటల కంటే ఎక్కువ టైమే పడుతుంది. నేను కింద పడేసిన కీ ఆ కేజ్ ని ఓపెన్ చేస్తుంది. నువ్వు నీ కంట్రీ జనాల్ని కాపాడాలనుకుంటున్నావో లేదా నలుగురు స్మాల్ టైం పైరెట్స్ ని కాపాడాలనుకుంటున్నావో డిసైడ్ అవ్వు అని చెప్తాడు. క్రొకడైల్ అలా అంటాడో లేదో కింద స్టేజ్ మీద ఉన్న కీని ఒక క్రొకడైల్ తినేస్తుంది అండ్ నీళ్ళలోకి వెళ్లిపోతుంది. అక్కడ లిటరల్ గా చాలా క్రొకడైల్స్ ఉంటాయన్నమాట. అందులో ఏది కీని తినిందో అసలు కనిపెట్టలేం. ఒకవేళ కనిపెట్టిన ఆ క్రొకడైల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క సీకింగ్ ని చంపేయగలుగుతాయి, వాటితో ఫైట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. సో క్రొకడైల్ వివిని మేము ఎక్కడి నుండి బయలుదేరబోతున్నాం అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ క్యాజినో కింద ఉన్న బేస్ ఇంకో గంటలో మొత్తం డెస్ట్రాయ్ అవబోతోంది, కిందున్న నీళ్లు పైకి వచ్చేసి మొత్తం కొట్టుకొని పోతారు. ఇలాంటి టైంలో నువ్వు ఒక ప్రిన్సెస్ అయినప్పటికీ ఏం చేయలేవు, నేను మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. మీ కింగ్డమ్ ని నాశనం చేయడానికి చాలా మందితో ఆడుకోవాల్సి వచ్చింది, రెబల్స్ యొక్క లీడర్ కోజాతో అండ్ ఎప్పుడు చూసినా తవ్వుతూ ఉండే ఒక ముసలాడితో అని అంటాడు. క్రొకడైల్ తవ్వుతూ ఉండే ఒక ముసలాడు అనేసరికి లూఫీ నువ్వు యూబాలో ఉండే తాత గురించి మాట్లాడుతున్నావా అని అంటే దానికి క్రొకడైల్ నీకు తను తెలుసా, ఆ ఒయాసిస్ ఎండిపోయినప్పటికీ వాడు రోజు కూర్చొని తవ్వుతూ ఉండేవాడు, నాకైతే నవ్వు వచ్చేది, ఎన్నిసార్లు శాండ్ స్టోమ్స్ వచ్చినా తను తవ్వుతూనే ఉండేవాడు, ఒకటే ప్లేస్ కి అన్ని శాండ్ స్టోమ్స్ ఎలా వచ్చాయనుకుంటున్నారు, నేను క్రియేట్ చేస్తేనే వచ్చాయి అని చెప్పి తను తన పవర్ ని చూపిస్తాడు. లూఫీ లిటరల్ గా కోపంతో మండిపోతూ ఉంటాడు. వివి హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఏడ్చుకుంటూ ఉంటుంది అండ్ క్రొకడైల్ అక్కడి నుండి నవ్వుకుంటూ ముందరికి వెళ్ళిపోతాడు. సడన్ గా అక్కడ చాలా ప్లేసుల్లో హోల్స్ ఓపెన్ అయి నీళ్లు పైకి రావడం స్టార్ట్ చేస్తాయి. లూఫీ వివితో ఇప్పుడు గివ్ అప్ ఇయ్యడానికి ఛాన్స్ లేదు వివి, మనం ఇక్కడే చనిపోతే వాని చితక్ కొట్టేవాడు ఎవడు, మమ్మల్ని కాపాడలేకపోయినా పర్వాలేదు, ఆ క్రొకడైల్ ని మాత్రం అసలు వదులుకొని తన కొట్టమని చెప్తాడు. బట్ క్రొకడైల్ వెళ్లే ముందు ఎంట్రన్స్ లోనే ఒక పెద్ద క్రొకడైల్ ని ఆ రూమ్ లోపలికి వదులుతాడు అండ్ వెళ్లే ముందు నువ్వు నీ కింగ్డమ్ ని కాపాడుకోవాలనుకుంటే నీ ఫ్రెండ్స్ ని ఇక్కడే వదిలేసి వెళ్ళక తప్పదు అని అంటాడు. తను అలా అంటాడో లేదో ఆ పెద్ద క్రొకడైల్ వివి మీద అటాక్ చేస్తుంది. లిటరల్ గా తన పళ్ళతో అక్కడున్న బిల్డింగ్ ని ఇష్టం వచ్చినట్టు కొరికి బారేస్తూ ఉంటుంది అనమాట. వివి దాని వల్ల చాలా ఇంజూర్ అవుతుంది. స్ట్రా హ్యాట్స్ వివిని అక్కడి నుండి పారిపోమని గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇంకోవైపు క్రొకడైల్ వాళ్ళు బయటకు వెళ్తూ ఉంటే తనకు ఒక కాల్ వస్తుంది. మిస్సైల్స్ అండే వాళ్ళు ఏదైనా రిపోర్ట్ చేయడానికి మిలియన్స్ కాల్ చేశారేమో అని అనుకుంటారు, కానీ ఆపోజిట్ నుండి ట్రాన్స్పాండర్ స్నేల్ లో హలో అగైన్ దిస్ ఇస్ షిట్టి రెస్టారెంట్ అని డైలాగ్ వినిపిస్తుంది. క్రొకడైల్ వెంటనే ఆ వాయిస్ ని గుర్తుపడతాడు. కానీ క్రొకడైల్ కి అర్థం కాదు, స్ట్రా హ్యాట్స్ లో ఓన్లీ నలుగురు మాత్రమే ఉండాలి కదా, మాకు తెలియని వాడు ఎవడైనా ఉన్నాడా అని అనుకుంటాడు. లూఫీ ఏమో వాయిస్ విని సాంజీ అని గట్టిగా పిలవబోతాడు గాని ఉసోప్ ఆపేస్తాడు, తనకి తనెవరో తెలియకూడదు అని. క్రొకడైల్ ఇంతకీ నువ్వెవరు అని అడిగితే నేను మిస్టర్ ప్రిన్స్ ని అని చెప్తాడు. ఇంతకీ నువ్వెక్కడున్నావు అని అడిగితే మిస్టర్
మిస్టర్ ప్రిన్స్ అంటే సాంజీ నేనెక్కడున్నానో చెప్తే నువ్వు నన్ను ఈజీగా వచ్చి చంపేస్తావు, నేనెక్కడున్నానో చెప్పబోవట్లేదు అని అంటాడు. లూఫీ వాళ్ళేమో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు, ప్రిన్స్ మాకు హెల్ప్ చెయ్యి, మాకిక్కడ ఎక్కువ టైం లేదు అని. సడన్ గా ఒక పెద్ద సౌండ్ వచ్చి వేరే వాడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడనమాట. సారీ మిస్టర్ జీరో, మా పైన ఎవడో అటాక్ చేశాడు, వాడిని మేము ఇప్పుడు చంపేశాము అని చెప్తారు. లూఫీ వాళ్ళు షాక్ అయిపోతారు. జోరో ఏమో ఏంటి వీడు అట్లీస్ట్ మిలియన్స్ ని కూడా కొట్టలేడా అని. క్రొకడైల్ ఆ మిలియన్స్ ని మీరెక్కడున్నారు అని అడిగితే కెజినో బయట ఎంట్రన్స్ లో ఉన్నామని చెప్తారు. క్రొకడైల్ నవ్వుకుంటూ ఎంట్రన్స్ వైపు బయలుదేరతాడు. వివి ఏమో ఆ క్రొకడైల్ నుండి తప్పించుకొని స్ట్రా హ్యాట్స్ తో మీరేం భయపడకండి, నేను బయటికెళ్లి హెల్ప్ ని తీసుకొని వస్తాను, మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాను అని చెప్తుంది. క్రొకడైల్ సడన్ గా వివిని పట్టుకుని వెనక్కి లాగి ఇంకా పోరాడ్డం ఆపేయి, నీ వల్ల కాదు అని తనని కొట్టి కింద పడేస్తాడు. క్రొకడైల్ ఏం జరిగిందో చూడ్డానికి క్యాజినో బయటికి వెళ్తాడు. వివి ఏమో అప్పటిదాకా స్పృహ తప్పిపోయినట్టు యాక్టింగ్ చేసి క్రొకడైల్ మీద జంప్ చేసి నేను వచ్చేదాకా వెయిట్ చేయండి, మిమ్మల్ని ఎవరిని చనిపోనియను అని అక్కడి నుండి బయటకు పరిగెడుతుంది. క్రొకడైల్ బయటికెళ్లి చూసేసరికి అక్కడ బరుకు వర్క్స్ మెంబర్స్ అయిన బిలియన్స్ అందరూ గాయాలతో పడి ఉంటారు. క్రొకడైల్ అక్కడికి వెళ్లి ఏం జరిగింది అని అడిగితే మమ్మల్ని మిస్టర్ ప్రిన్స్ అనేవాడు కొట్టి ఇక్కడ నుండి వెళ్లిపోయాడు అని చెప్తాడు. క్రొకడైల్ చూస్తూ ఉండగా ఒక మనిషి తన ముందర పరిగెడతాడనమాట. తనే ఖచ్చితంగా ప్రిన్స్ అయి ఉంటాడని క్రొకడైల్ తన వెనకాల వెళ్తాడు. క్యాజినో దగ్గర పెద్దగా ఒక సౌండ్ వచ్చి బ్రిడ్జ్ కూలిపోతుంది. బ్రిడ్జ్ కూలిపోతే బోట్స్ కూడా లేవు కాబట్టి సాంజీని తీసుకొని రావడానికి ఎలా వెళ్లాలో తనకు అర్థం కాదు. ఇప్పుడు బయటికి వెళ్లడం ఎలా అని తను టెన్షన్ పడుతూ ఉంటే సాంజీ వివికి కనిపించి నేను ఆ బ్రిడ్జ్ ని కొలాప్స్ చేసింది లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్లకుండా కాదు, బయట వాళ్ళు లోపలికి రాకుండా అని చెప్తాడు. కట్ చేస్తే బయట పరిగెడుతూ ఉన్నది చాపర్ అండ్ తనని తరుముకుంటూ క్రొకడైల్ తన వెనకాల వెళ్తాడు. తను దగ్గరకు వచ్చేసాడు అనుకునే టైంకి చాపర్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి క్రొకడైల్ దగ్గర నుండి తప్పించుకుంటాడు. యాక్చువల్లీ సాంజీ బరుకు వర్క్స్ వాళ్ళని కొట్టి వాళ్ళతో సాంజీ చనిపోయినట్టు క్రొకడైల్ కి అబద్ధం చెప్పించుంటాడు అండ్ తనే బ్రిడ్జ్ ని కూడా డెస్ట్రాయ్ చేసి ఉంటాడు అనమాట. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే సాంజీ క్యాజినో లోపలికి వెళ్లేటప్పుడు తనని మిస్సాల్స్ అంటే చూస్తుంది కానీ పట్టించుకోదన్నమాట. సో ఈ విషయం సాంజీ వివికి చెప్తాడు. వాళ్ళిద్దరూ లూఫీ వాళ్ళని కాపాడడానికి బేస్ యొక్క అండర్ గ్రౌండ్ వైపు బయలుదేరతారు. ఇంకో పక్క లూఫీ వాళ్ళేమో ఆ క్రొకడైల్ యొక్క పళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి దాన్ని రెచ్చగొట్టి ఆ కేజ్ ని బద్దలు కొట్టించాలనుకుంటారు. కానీ ఆ క్రొకడైల్ ఆ కేజ్ ని తిన్నప్పుడు దాని పల్లె పగిలిపోతాయి. బయట అంత జరుగుతున్న స్మోకర్ మాత్రం చాలా కామ్ గా కూర్చొని ఉంటాడు. ఎందుకు ఇంత కామ్ గా ఉన్నావని నామి వాళ్ళు అడిగితే క్రొకడైల్ పక్కనున్న అమ్మాయి వరల్డ్ గవర్నమెంట్ నుండి 20 సంవత్సరాలుగా తప్పించుకుంటూ ఉంది, తన మీద 70 మిలియన్ బెర్రీ బౌంటీ ఉంది, తన క్రొకడైల్ తో చేతులు కలిపింది అంటే ఇది జస్ట్ ఈ కంట్రీని మాత్రమే కాదు మొత్తం ప్రపంచాన్నే వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోగలిగే ఇన్సిడెంట్ అవుతుంది. సో మనమేం చేయలేమని చెప్తాడు. క్రొకడైల్ ని ఏం చేయలేకపోతున్నందుకు లూఫీకి చాలా కోపం వస్తుంది. కానీ ఈ లోపలే నీళ్లు వాళ్ళ మోకాల హైట్ కి వచ్చేసి ఉంటాయి. లూఫీకి ఓషన్ వాటర్ టచ్ అవ్వగానే తను మెల్లగా తన పవర్స్ ని కోల్పోవడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. జోరోకి తన మీద తనకే కోపం వస్తుంది. తను గనుక స్ట్రాంగ్ గా ఉంటే ఆ కేజ్ ని కట్ చేయగలిగేవాని కదా అని. కరెక్ట్ గా అదే టైంలో సాంజీ ఒకే ఒక కిక్ తో ఆ పెద్ద క్రొకడైల్ ని తంతే అది లిటరల్ గా సీలింగ్ కి తగులుకుంటుంది. ఒకే దెబ్బకి చస్తుంది అనమాట. సాంజీ లూఫీ వాళ్ళని చూసి ఏంటి ఎక్కువసేపు వెయిట్ చేయించానా అని అంటాడు. లూఫీ అండ్ ఉసోప్ అయితే లిటరల్ గా సాంజీని చూసి ఏడ్ చేస్తారు. ప్రిన్స్ ప్రిన్స్ అని అరచడం స్టార్ట్ చేస్తారు. జోరో ఏమో షో ఆఫ్ చేయకుండా ఫస్ట్ మమ్మల్ని బయటికి తీరా అని అంటాడు. వాళ్ళు చూస్తూ ఉండగానే ఒకటి కాదు ఆ బేస్ లోకి చాలా క్రొకడైల్స్ వచ్చేస్తాయి. సాంజీ వాటితో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. లూఫీ వాళ్ళేమో మనకి ఎక్కువ టైం లేదు, ఫస్ట్ కీ ఎక్కడుందో వెతికి మమ్మల్ని విడిపించు అని అడుగుతారు. కానీ ఆ క్రొకడైల్స్ లో ఏ క్రొకడైల్ కీని తినిందో స్ట్రా హ్యాట్స్ కి తెలీదు. అప్పుడు స్మోకర్ చెప్తాడు ఏ క్రొకడైల్ తినింది అని. కట్ చేస్తే ఇంకో వైపు క్రొకడైల్ ఆ బ్రిడ్జ్ ను దాటుకొని బేస్ వైపు బయలుదేరి ఉంటాడు. తను మిస్సాల్ సండేతో వీళ్ళు నన్ను బయటకు వచ్చేలా చేసి ఇక్కడ నుండి తప్పించుకుందాం అనుకున్నారు. ఆ క్రొకడైల్స్ ని చంపి దాని లోపల నుండి కీని బయటికి తీసిన దాని వల్ల జరిగేదేం లేదు, ఎందుకంటే ఒరిజినల్ కీ నా దగ్గర ఉంది అని అంటాడు. సో క్రొకడైల్ వెళ్లి ఆ బేస్ యొక్క డోర్ ని తీయగానే అక్కడ క్రొకడైల్స్ అన్ని గాయాలతో పడి ఉంటాయి అండ్ మిస్టర్ 3 అక్కడే గాల్లో తేలుతూ ఉంటాడు. అండ్ తన బాడీ మీద మనం మళ్ళీ కలుసుకుందాం డంబ్ అలిగేటర్ అని మిస్టర్ ప్రిన్స్ లెటర్ రాసి వెళ్లిపోయి ఉంటాడు. అసలు కీ అనేది క్రొకడైల్ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు కేజ్ లో నుండి ఎలా తప్పించుకున్నారు అండ్ అక్కడ చాలా టైం వేస్ట్ అయింది కాబట్టి వివి క్యాపిటల్ దగ్గరికి రైట్ టైం లో వెళ్ళగలిగిందా లేదా అనేది మనం నెక్స్ట్ చాప్టర్ లో తెలుసుకుందాం. అండ్ ఇప్పటి వరకు మనం 175 చాప్టర్స్ ని కంప్లీట్ చేసుకున్నాం. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. వేరే వర్క్స్ ఉండడం వల్ల వీడియో కొంచెం లేట్ అయింది, అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.